అన్ని జిల్లాల నుంచి చేసినటువంటి మన నాయ బ్రాహ్మణ సోదరులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మైబులా నుంచి చేసినటువంటి శివకుమార్ నర్సింగ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదే విధంగా ఇటు నాగోలు పరిసర ప్రాంతాల నుంచి చేసినటువంటి లక్ష్మణ్ గారికి, యాదగిరి గారికి, శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు కోమల సర్పంచ్, వరంగల్ జిల్లా కోమల సర్పంచ్ ఏకాంబరం నాయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కష్ట సుఖాలు తెలిసినటువంటి గొప్ప మనిషి, మన ప్రథమ మహాసభకు చేసినటువంటి మా రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు నాయని నరసింహారెడ్డి గారికి మన 10 జిల్లాల నాయ బ్రాహ్మణులందరి తరఫున స్వాగతం సుస్వాగతం మరి స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మరి చెప్పాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన సంఘ ఉపాధ్యక్షులు అవుతా ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంబార్తి శ్రీనివాస్ నాయ్ గారిని కూడా వేదికని అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గణాల రాజు గారిని కూడా వేదికని అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా విద్యాసాగర్ గారి, అదేవిధంగా జయ జగదీశ్వర్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నల్గొండ నుంచి కూడా సూరిబాబు గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కరీంనగర్ నుంచి జయ శ్రీనివాస్ గారిని, హరిప్రసాద్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆదిలాబాద్ నుంచి జిల్లా ప్రముఖులు ఆదిలాబాద్ నుంచి అంజన్ కుమార్ గారిని, శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు పెద్దలకు శాలువా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మన యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ నాయ్ గారు రామ్మోహన్ గౌడ్ గారికి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే హోంమంత్రి నాయ నరసింహారెడ్డి గారికి మన నాయ నరసింహారెడ్డి గారు మర్యాదపూర్వకంగా మన నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షునికి సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంఘం తరపు నుంచి. అదేవిధంగా
ఓకే రైట్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి నాయ బ్రాహ్మణ సేవా సంఘం. ఇంతేనా? తప్పుడు ఇంతేనా? ఏమన్నా ఇదేనా మన తప్పుడా? తప్పులు చేస్తలేదు. సకల జనుల సమ్మెలో గిట్టే ఉన్నదా? లేదు. తెలంగాణ వచ్చిన తప్పు చేసుకుంటే సరే ఇక ప్రమాణం మన భక్తులు బాగుపడతాయని అనుకుంటున్నారా? తెలంగాణ వచ్చినంత మాత్రాన మనం బాగుపడలే. మన భక్తులను మార్చుకోవడానికి మరో ఉద్యమం మన ముందున్నది. అదే బంగారు తెలంగాణను ఇలా ఆ కళను సాకారం చేస్తున్నటువంటి దిశగా మనందరం మమేకమై ఇవాళ ప్రభుత్వం వెంబడి మనం సహాయంగా నిలవాలి. మనం కూడా చెయ్యి కలపాలి ప్రభుత్వంతో. అప్పుడు నిజంగా ఆనాడు 1956 పూర్వం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి మన తెలంగాణ భారతదేశంలో అన్నపూర్ణ దేశంగా ఏ రకంగా అయితే బతికిందో మళ్ళీ ఆ తెలంగాణను మళ్ళీ కళ్ళారా చూసుకునేందుకు ఇవాళ ప్రతి ఒక్కరి సహాయం కావాలి, ప్రతి ఒక్కరి చేయి కావాలి, చేయి కలుపుకోవాలి. ఇవాళ మన బతుకులను మార్చుకునేటువంటి దిశగా సదలు రావాలని చెప్పి మనం చేసుకుంటూ ఇవాళ తెలంగాణ సంస్కృతి నాశనమైంది. ఆ సంస్కృతిలో నిజంగా సగానికి సగం మన వాట ఉంది, మన వంతు ఉంది, నాయి బ్రాహ్మణ వంతు ఉంది. ఏంటి అంటే మన సన్నాయి మేళం ఎటువైంది. ఇలా పెళ్లిళ్ళు అయితే ఏమైనా కార్యాలు అయితే ఎటు చూసినా సన్నాయి మేళం బ్రహ్మాండంగా మోగేది. ఇప్పుడు ఎక్కడ మోగేది ఏం లేదు. ఇట్లా సినిమా వేసుకోవాలి, ఇదే బాక్సుల్లో సినిమా పరిస్థితికి వచ్చింది. అవునా కాదా? ఇవాళ మన నాయి బ్రాహ్మణ సంస్కృతిని ఇవాళ మనకు బతుకు తెరువునిచ్చేటువంటి మన సంస్కృతిని కాపాడు. ఆడుదాం దప్పుల్ల దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం దప్పుల్ల దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. పొద్దున్న 6 గంటలకి ఇవాళ అవి కూడా పోయినాయి. ఇట్లా మొత్తం తెలంగాణని చెప్పడం కొరకే. అందుకే బాలసంతు తెలంగాణ
ఇవాళ మన పండుగలను లేవనెత్తింది, మన బతుకు తెరువును లేవనెత్తింది. ఇవాళ మన పల్లెల్లో ఉన్నటువంటి కుల వృత్తులకు ఆదరణ ఇచ్చేది ఇవాళ చేసింది కూడా తెలంగాణ ఉద్యమే. అవునా కదా? అవును. బతుకమ్మ